భార్య లావుగా ఉందని స్వీటులో విషమిచ్చి చంపినటువంటి భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా పొద్దుటూరులో చోటు చేసుకుంది. గత నెల 30వ తారీఖున భార్య అంటే లావుగా ఉందని, ఎక్కువగా తింటుంది అని చెప్పేసి భర్త స్వీటు కొనుగోలు చేసి భార్యని ఎలా చంపాలని కూడా గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక కాంటాక్ట్ నెంబర్ దొరకడంతో హైదరాబాద్ నుంచి ఆ విషయాన్ని తెప్పించి ఏదైతే ఏప్రిల్ నెల 30వ తారీఖున కూడా భార్యకి ఇవ్వడంతో ఆ రోజు నైటే తను ఏదైతే స్పృహ కోల్పోవడం వల్ల కింద పడిపోవడంతో ఎక్కడ అంటే తను బతుకుతుందో అనే నేపథ్యంలో కూడా ఎవరైతే కిరణ్ అనే వ్యక్తి కూడా తన భార్య పైన అంటే దాదాపుగా 40 నిమిషాలు కూడా కూర్చొని తనను అంటే ఊపిరాడకుండా చేసి చంపేయడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు ఎవరైతే పద్మజ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి కాల్ చేసి తను అంటే సడన్గా తనకు హార్ట్ అటాక్ వచ్చిందని, తను చనిపోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలపడం జరిగింది. దాని తర్వాత కూడా కుటుంబ సభ్యులు అంటే తను సడన్గా ఎలా చనిపోయిందని, అనుమానాస్పద మృతిలాగా ఉందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కూడా దాంట్లో అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తను సహజంగా చనిపోలేదని, తనకు ఎలాంటి హార్ట్ అటాక్ రాలేదని, తనకు విషమిచ్చి ఊపిరాడకుండా చంపేసిన నేపథ్యంలోనే పద్మజ చనిపోయినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించిన సమయంలో అటు తన భర్త కిరణ్ని పిలిపించి విచారణ చేసిన తర్వాత కూడా తన విచారణలో తన భార్యను తానే చంపినట్టుగా కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా పోలీసులు అంటే విచారణలో భాగంగా ఎందుకు చంపావని తనను అడిగినప్పుడు కూడా తను అంటే లావుగా ఉందని, తను ఊరికి అంటే బయట ఫుడ్ లావు అవ్వడంతో బయట ఫుడ్ ఎక్కువగా తెమ్మనే సందర్భంలో తరచూ కూడా తన కోపం వస్తూ ఉండేదని, తను నైటీలు వేసుకొని బయటికి వస్తూ ఉండేదని, ఆ నేపథ్యంలో తను చంపేసినట్టుగా కూడా కిరణ్ పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అయితే తనకు అంటే గతంలో కూడా వేరొక భార్యతోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండేది. తను హైదరాబాద్ వచ్చినప్పుడు సందర్భంలో కూడా తన పరిచయమైనటువంటి ఒక అమ్మాయితో కూడా గతంలో తను వివాహితర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ సందర్భంలో తన భార్యను కూడా చంపినట్టు కూడా ఏదైతే ఈ హత్యలో తన అంటే ఏ అమ్మాయి అయితే ఇల్లీగల్ రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకున్నాడో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు కూడా తన భార్యను చంపిన సందర్భంలో కూడా తను చనిపోయిన అంటే విషం ఇచ్చిన తర్వాత కూడా తను చనిపోతుందో లేదో అన్న భయంతో తన పైన అంటే దిండుతో తనకు ఊపిరాడకుండా దాదాపుగా 40 నిమిషాల పాటు కూడా తన పైన కూర్చొని అంత కిరాతకంగా చంపాడు ఆ వ్యక్తి. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటికి వివాహతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా తన భార్య అధికంగా అంటే బయట ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, అటు మాంసాహారం కావచ్చు, ఊరికే అంటే తీసుకురమ్మని చెప్పడంతోనే తనకు ఊరికే కోపం వచ్చేదని, తను లావుగా ఉండడంతో నైటీలు వేసుకొని బయటికి వస్తుండడంతో ఇరుగు పొరుగు వారు అంటే తన రిలేటివ్స్ కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ ముందు అవమానంగా ఉందంటూ కూడా తన పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా పద్మజకు తనకు కూడా తరచూ తన లావు ఉండడంతో గొడవ అవ్వడంతోనే తనకి అంటే తనను హత్య చేయడానికి కారణమైందని కూడా విచారణలో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అంటే గత నెల 30వ తారీఖు తర్వాత జరిగిన తర్వాత కూడా పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా తన భర్త పైన అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తన భర్త కిరణ్ పైన అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత కూడా తను అంటే పోలీసుల విచారణలో ఇలాంటివి అంటే తన భార్య ఉందని, తన భార్య నైటీ వేసుకొని బయటికి రావడంతోనే తనకు అంటే పబ్లిక్లో తిరిగేటప్పుడు తనకి అవమానంగా ఉందనే నేపథ్యంలోనే తన భార్యని చంపినట్టుగా కూడా తను పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అంటే ఈ విషయం ఏదైతే జరిగిందో కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఆ గ్రామంలో అంటే ఒక భార్య లావుగా ఉండడం, తను నైటీలు వేసుకొని అంటే అంత స్వేచ్ఛగా అంటే బాడీ షేమింగ్ చేస్తేనే ఊరుకొని ఈ సమాజంలో భార్య లావుగా ఉందని బయటికి నైటీలు వేసుకొని వస్తుందని కూడా భార్యని హత్య చేయడం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అటు తనకు అంటే కిరణ్ ఒక్కడే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి పోలీసులు విచారణ తర్వాత కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.